మనమే ఆల్రెడీ చాలాసార్లు చూసేసిన ఒక టెంప్లేట్ స్టోరీ. ఈ ఫిల్మ్‌లో విక్రమ్‌గా శర్వానంద్ అండ్ సుభద్రగా కీర్తి శెట్టి తల్లిదండ్రులను కోల్పోయిన వారి స్నేహితుల బిడ్డకు పేరెంట్స్‌గా ఉండడానికి ఒప్పుకుంటారు. ఇదే అండి స్టోరీ. ఆ తరువాత ఆ పిల్లవాడి వల్ల వీళ్ళు ఎలా కొట్టుకున్నారు, ఎలా దగ్గరయ్యారు అనేది మిగతా కథ. గతంలో అశోక్ గల్లా తొలి చిత్రం హీరోకి దర్శకత్వం వహించిన శ్రీరామ్ ఆదిత్యనే ఈ సినిమాకు కూడా డైరెక్టర్. మనమే కోసం అతను ఒక ప్రెడిక్టబుల్ అండ్ ఫార్ములాయిక్ ప్లాట్‌ని ఎంచుకున్నాడు. కానీ ఫ్రెష్‌గా ప్రెజెంట్ చేయడంలో మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. సో మనమే విల్ ఎండ్ యాజ్ అన్ యావరేజ్ ఫిలిం. మనమే ఫస్ట్ హాఫ్ మెయిన్‌గా శర్వా పాత్రతో చేయించిన ఎంటర్‌టైన్‌మెంట్‌తో అలా అలా గడిచిపోతుంది. బ్రీజీ విజువల్ అండ్ షార్ప్ జోక్స్‌తో ఫస్ట్ హాఫ్ చాలా రిచ్‌గా అండ్ టైం పాస్ అయిపోతుంది. రాహుల్ రవీంద్రన్ పోషించిన విలన్ ట్రాక్ సిల్లీగా అనిపించింది అండ్ కార్ చేస్ కూడా ఏదో వీడియో గేమ్ లాగా అనిపించింది. ఏమైనప్పటికీ మంచి కాస్టింగ్ అండ్ స్టైలిష్ విజువల్స్ కారణంగా ఫస్ట్ హాఫ్ అంతా ఫెమిలియర్ గానే అనిపించినప్పటికీ అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. మనమే ఇలాంటి సినిమా విజయం సాధించాలంటే సెకండ్ హాఫ్ చాలా ఇంపార్టెంట్. అక్కడే సరైన డోస్లో ఎమోషన్స్ ఉన్నాయా అంటే లేవు అనే చెప్పాలి. సెకండ్ హాఫ్లో పిల్లల కోసం ఆ ఎయిర్ బెలూన్ సీన్ అయితేనేమి అది చాలా చండాలంగా ఉంది అండ్ సీరత్ కపూర్ క్యారెక్టర్ కూడా కాస్త విసుగ్గా అనిపిస్తుంది. శర్వా తన తాతయ్య నుంచి బిడ్డని తీసుకోవడానికి ప్రయత్నించే ఒక ఇంపార్టెంట్ ప్రీ క్లైమాక్స్ సీన్ లో కూడా అనుకోకుండా చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎమోషన్స్ ట్రిగ్గర్ చేయాల్సిన ఇంపార్టెంట్ సీన్స్ లో కూడా నవ్వు రావడం అంటే రైటింగ్ ఎంత బలహీనంగా ఉందో మీరే అర్థం చేసుకోండి. ఇన్ షార్ట్ గా చెప్పాలంటే కిడ్ స్టోరీ అండ్ లవ్ ట్రాక్ మధ్య ఎమోషన్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలో శ్రీరామ్ ఆదిత్యకి అసలు అర్థం కాలేదు అని అర్థం అవుతుంది. ఈ బ్యాలెన్స్ లేకుండా సెకండ్ హాఫ్ లో మనమే ఫెయిల్ అయ్యింది. అప్పుడప్పుడు పనిచేసే అడపాదడపా కామెడీ మాత్రమే కాస్త రిలీఫ్. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య షుడ్ రీలుక్ ఎట్ హిస్ రైటింగ్ అండ్ డైరెక్షన్. బికాస్ ఇదేమీ అతను ప్రామిస్ చేసి ఫెయిల్ అయిన ఫస్ట్ ఫిల్మ్ కాదు. ఇది వరకు సినిమాలు కూడా ఇలానే ఉంటాయి. క్రాఫ్ట్ పరంగా అతనికి పేరు పెట్టనవసరం లేదు. సినిమాలో లూప్ హోల్స్ ఉన్నప్పటికీ మనమే పర్వాలేదు. ఓవరాల్ గా మనమే విజువల్ అపీల్ తో ఎంటర్టైనింగ్ గా అండ్ ఎమోషనల్ గా ఉన్న ఫస్ట్ హాఫ్ అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అయితే శర్వా బెస్ట్ ఎఫర్ట్ పెట్టినప్పటికీ సెకండ్ హాఫ్ రైటింగ్ వీక్ గా ఉండటం అండ్ ఎమోషన్స్ కరెక్ట్ అవ్వకపోవడంతో డిసప్పాయింట్ అవుతారు. మీరు చూసారా? ఒకవేళ చూస్తే ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి.